కేదులో బాధపడుచున్నారు కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంకెలు విడిపించి వారిని విడిపింపము. అలాగో నీవు చేయకపోయినట్లయినా నీ ధన సమేతంగా నిన్ను నశింపజేస్తాను సుమా అని చెప్పగానే మహారాజు భయంతో కూడుకున్నవాడే ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులకు చెప్పి షావుకారు సభామండపానికి రావించి, షావుకారులారా ఇదంతా మీకు దైవాత్మ కలిగిన దుఃఖము కాని వేరు కాదని ఓదార్చి తలంట నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషంగా ధనాన్ని వారికిచ్చి వారి దేశాన్ని వెళ్ళమని ఆజ్ఞ చెప్పమించినారు. తృతీయోధ్యాయ గోవింద గోవింద. చతుర్థోధ్యాయ. తరువాతి షావుకారులు మహారాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు, నదీ తీరంలో ఉన్నారు. సత్యనారాయణ స్వామి వారి షావుకారులను ఒక్కమారు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకారుల వద్దకు వచ్చి, షావుకారులారా మీ ఓడలోని సరుకు ఏమని చెప్పి అడిగినారు. ఆకులు తీగులు తప్ప మీరు ఏమీ లేవని అబద్ధమాడేవారు షావుకారులు. సత్యం భవతు తేవచ. షావుకారులారా మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చినవో అవే నిజముగా కాని